ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు సినీ నటుడు పృథ్వీరాజ్. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా తిరుపతిలో ప్రచారం చేశారు పృథ్వీరాజ్. పిఠాపురంలో సాయిధరం తేజ్ పై జరిగిన దాడిని ఖండించారు. ముద్రగడ పద్మనాభంకి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా నామకరణం చేశామన్నారు. యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న పృథ్వీరాజ్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పిఠాపురం సంబంధించి స్టార్ క్యాంపెయినర్ గా ఇప్పటికే పలు మంది సినీ తారలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తిరుపతిలో కూడా పృథ్వీరాజ్ అయితే ఉన్నారు. దీని గురించి సరే చెప్పండి, పిఠాపురం సంబంధించి అయితే మాత్రం స్టార్ క్యాంపెయినర్ల మీద జరిగే దాడులు అయితే ఎట్లుంది? మీరు చేసేటువంటి ఒక తిరుపతి ప్రచారంలో మీకు ఎలా అనిపిస్తాం? పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. మేము ఆల్రెడీ 30 రోజుల నుంచి ప్రచారంలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా అదే నేరాజనాలు. పిఠాపురంలో ఎలా ఉందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం, తిరుపతితో కూడా అలాగే ఉంది. మేము ఏంటంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి, రాక్షస పాలనకి అంతం పలకాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉందంటే పిఠాపురంలో మళ్ళీ మేము 9, 10, 11 అక్కడే ఉంటున్నాం. ఒకటే అంటారంటే కుల మతాలకు అతీతంగా 2,37,000 ఓట్లు ఉన్నాయి. 1,60,000 నుంచి 1,70,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా పడతాయి. సార్ అంటే ఇప్పుడు యాంకర్ శ్యామల చెప్పింది వంగా గీత ఆల్రెడీ గెలిచిపోయింది, ఇప్పుడు ఓన్లీ మెజారిటీ కోసం మాత్రమే చూస్తున్నావా అనేసి ఆరోపణలు చేస్తుంది. వాళ్ళు అసలు అలా ఆరోపణలు చేయడానికి వాళ్ళ బలం ఏంటి అసలు? ఒకటే, యాంకర్ శ్యామలకే రాజకీయం ఏం తెలుసు? బెట్టింగ్ రాని యాంకర్లు చెప్పుకోవడం తప్ప ఆవిడ ఎప్పుడైనా ఇక్కడ 5 ఏళ్ళలో ఇక్కడ ప్రజల మధ్యలో ఉండి రాజకీయం అనేది తెలుసా? ఏమీ రాదు. ఏదో మాట్లాడేసి వంగాగీత గెలిచింది, వంగాగీత ఓడిపోయింది, అయిపోయింది. వాళ్ళు కాదు, మేం చెప్తున్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏకగ్రీవంగా అక్కడ పెడితే బ్రహ్మాండంగా వచ్చేస్తాడు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే 1,00,000 మెజార్టీ తగ్గదు. పృథ్వీరాజు ఎస్వీబీసీగా చైర్మన్ గా పనిచేసినప్పటి నుంచి కూడా తిరుపతిలో ఆధ్యాత్మిక క్షేత్రంగా అన్ని తెలుసు. ఇప్పుడు మీరు చేసేటువంటి ప్రచారం ఎలా అనిపిస్తా ఉంది? మీకు ఎటువంటి నిరాజనం అయితే కనిపిస్తా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. పృథ్వీరాజు పేరు కాదు, పృథ్వీరాజు జన సైనికుడు. మొత్తం రాష్ట్రం మొత్తం మా అధ్యక్షుల వారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం మండు టెండర్లు లెక్క చేయకుండా మొత్తం తిరుగుతున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కూటమి అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు విజయం. వారు 1 సైడ్, 136 సీట్స్, 21 పార్లమెంట్. ముద్రగడ పద్మనాభం వచ్చి చెప్తా ఉన్నారు, ఈ యొక్క స్టార్ క్యాంపెయినర్లను కూడా పెయిడ్ ఆర్టిస్టులను వాళ్ళు తీసుకొచ్చి పిఠాపురంలో చేపిస్తున్నారు. సినిమాలో మాత్రం నటించండి, రాజకీయాల్లో నటించేద్దాననే ఆరోపణలు కనిపిస్తున్నారు. ఆడ ఎవడండి? ఆయన పేరేంటి? ముద్రగడ. ఆయన పేరు రెడ్డి ముద్రగడ. పేరు మార్చాం ఇంతకుముందే ప్రెస్లో. ఆయన మాట్లాడవలసిన అవసరం లేదు. విశ్వవిఖ్యాత నట సౌరభం నందమూరి తారక రామారావు గారి పార్టీలో అతను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేశాడు. ఆయన సినిమావాడు కదా? మీ దగ్గర ఉన్న రోజా సినిమాది కదా? పోసాని కృష్ణమూర్ల సినిమావాడు కదా? ఆలీ సినిమావాడు కదా? సిగ్గు సరం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ ప్రచారాల్లో భాగంగా తిరుపతికి అయితే మాత్రం ఈ స్టార్ క్యాంపెయినర్ అయితే పృథ్వీరాజ్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క కూటమికి సంబంధించి కూడా జనసేన అభ్యర్థులు గెలిపించాలని చేస్తున్నారు. అలాగే పిఠాపురంలో కూడా ఈ యొక్క స్టార్ క్యాంపెయినర్ల మీద జరిగిన దాడులు కూడా అయితే ఖండించారు. కెమెరామెన్ భాస్కర్ తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.